హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ. ఈ రోజు మన కరెంట్ అఫైర్స్ సెషన్ స్టార్ట్ చేసే ముందు కొన్ని విషయాల గురించి నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. కామెంట్స్ లో చాలా మంది స్టూడెంట్స్ ఇవి నాకు ఈ కరెంట్ అఫైర్స్ మాడ్యూల్ నా ప్రిపరేషన్ సరిపోతుందా లేదా అని అడుగుతున్నారు. ఈ విషయాన్ని గురించి నేను కొంచెం సేపు మాట్లాడతాను. అసలు మనకి గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కరెంట్ అఫైర్స్ వెయిటేజ్ అన్నది మనకి పెరిగిపోతుంది. కరెంట్ అఫైర్స్ వెయిటేజ్ అంటే ఏంటి అంటే ఇప్పటి న్యూస్ లో జరిగిన టాపిక్స్ మీద మీకు అవగాహన ఉందా లేదా అని చెక్ చేస్తున్నారు అన్నమాట. సో ఈ టాపిక్స్ లో నేను ఏం చెప్తున్నాను యాక్చువల్ గా, సో ఉదాహరణకి మనం మొన్న డీలిమిటేషన్ గురించి మాట్లాడుకున్నాం. సో ఈ డీలిమిటేషన్ వార్తల్లో ఉంది కాబట్టి ఇదేంటి మనం పాలిటీకి వెళ్ళి దాని స్టాటిక్ పార్ట్ అన్నది కవర్ చేసాం. సో ఇది ఇలా కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి, ఇలా మనకి న్యూస్ లో ఉన్న వాటి గురించి వాటి బేసిక్స్ గురించి తెలుసుకునే పద్ధతే మనకి కరెంట్ అఫైర్స్ మాట. అంటే ప్రస్తుతానికి ఏమవుతున్నాయో దాని మీద గ్రిప్ తెచ్చుకోవడం. సో ఇదేంటంటే మనం మళ్ళీ మీ స్టాటిక్ సిలబస్ ని రివైజ్ చేస్తున్నట్టు. సో ఈ పర్టికులర్ మాడ్యూల్ మీకు హెల్ప్ అవుతుందా లేదా అంటే మీకు ఒక పర్టికులర్ క్యాలిక్యులేషన్ చెప్తాను వినండి. మనం వీక్లీ అరౌండ్ యావరేజ్ గా 50 టాపిక్స్ కంప్లీట్ చేస్తున్నాం అనుకోండి. సో మంత్లీ ఎన్ని కంప్లీట్ చేస్తున్నట్టు 4 వీక్స్ కాబట్టి 200 టాపిక్స్ కంప్లీట్ చేస్తున్నాం. అండ్ మనకి నోటిఫికేషన్ ఆగస్ట్ లోని సెప్టెంబర్ లోని వస్తుంది. గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ ఆగస్ట్ సెప్టెంబర్ లో వస్తుంది. సో వర్స్ట్ సినారియోలో మనకి డిసెంబర్ లోనో ఆర్ జనవరిలోనో నవంబర్ లోనో ఎగ్జామ్ ఉన్నా మనకి 9 మంత్స్ కరెంట్ అఫైర్స్. నేను ఇప్పుడు స్టార్ట్ చేసిన మీకు జనవరి నుంచి ఇంపార్టెంట్ ఉన్న టాపిక్స్ ని కూడా ఇంక్లూడ్ చేస్తూ వస్తున్నా. సో మీకు 9 మంత్స్ కరెంట్ అఫైర్స్ అంటే 9 into 200 అంటే దాదాపు మీకు 1800 టాపిక్స్ కవర్ అవుతాయి అన్నమాట. సో ఇవి మీరు ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకుంటూ ఉంటే మీరే ఆలోచించండి, అసలు ఇందులోంచి కరెంట్ అఫైర్స్ డైమెన్షన్ అన్ని కవర్ అయినట్టే కదా. సో ఈ పర్టికులర్ ప్రాసెస్ ని నమ్మకం ఉంచుకొని మీ ప్రిపరేషన్ ని కంటిన్యూ చేయండి. అండ్ ఈ కరెంట్ అఫైర్స్ అన్నది నేను ముఖ్యమైన న్యూస్ పేపర్స్ నుంచి తీస్తున్నాను. అండ్ అలాగే పాత ఎగ్జామ్స్ అయ్యాయి కదా, వాటిలో ట్రెండ్ బట్టి చూసి నేను క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడమో లేకపోతే మనకి టాపిక్స్ ఇంక్లూడ్ చేయడమో జరుగుతుంది అన్నమాట. ఈ రోజు కరెంట్ అఫైర్స్ సెషన్ ఇంకా స్టార్ట్ చేద్దాం. ఈ రోజు టాపిక్స్ ఏంటంటే మోషన్ ఆఫ్ ట్యాంక్స్, నోటా, ఏపీ ప్లాన్స్ డిస్ట్రిక్ట్ లెవెల్ యానిమల్ షెల్టర్స్, ఏపీ వేస్ట్ మేనేజ్మెంట్ డ్రైవ్, పిఎం సూర్యగర్ ముఫ్తీ బిజ్లీ యోజన, AMR, బ్యాసిలస్ సబ్టిల్స్, హెవీ హీట్ వేవ్స్ ఇన్ ఏపీ, సోలార్ పవర్ ప్లాంట్ అట్ అనకాపల్లి డిస్ట్రిక్ట్. సో ఫస్ట్ మనం మోషన్ ఆఫ్ ట్యాంక్స్ తో స్టార్ట్ చేద్దాం. మోషన్ ఆఫ్ ట్యాంక్స్. సో ఈ మోషన్ ఆఫ్ ట్యాంక్స్ ఏంటి? సో జనరల్ గా మనకి ప్రెసిడెంట్ అడ్రస్ ఉంటుంది. మనకి పార్లమెంట్ లో ప్రెసిడెంట్ అడ్రస్ ఉంటుంది. ఎప్పుడు ఈ ప్రెసిడెంట్ అడ్రస్ ఉంటుంది, ఏ సినారియోలో ఉంటుందంటే మనకి జనరల్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అసెంబ్లీ అయిన హౌస్ కి ప్రెసిడెంటే ఫస్ట్ మాట్లాడతారు. అలాగే మనకి ప్రతి ఏటా స్టార్టింగ్ ఆఫ్ ది ఇయర్ కూడా ప్రెసిడెంట్ అసెంబ్లీ ఉంటుంది. సో దీన్నే ప్రెసిడెంట్ అడ్రస్ అని అంటారు. ఈ ప్రెసిడెంట్ అడ్రస్ కి మనకి లోక్సభలోని అండ్ రాజ్యసభలోని సపరేట్ గా ఒక పద్ధతి ఉంటుంది. దానికే మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అంటారు అన్నమాట. అంటే ప్రెసిడెంట్ మాట్లాడిన దానికి లోక్సభ అండ్ రాజ్యసభ రెండు సపరేట్ గా మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అని చెప్పి ఒక ప్రొసీజర్ నడుపుతుంది. ఈ ప్రొసీజర్ మనకి కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ ఉందంటే ఆర్టికల్ 87 లో చెప్పబడింది అన్నమాట. సో ఈ ప్రొసీజర్ ఆఫ్ ఈ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అయినప్పుడు ఈ కాంటెక్స్ట్ లో, ఈ న్యూస్ కాంటెక్స్ట్ లో ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతున్నప్పుడు ప్రొటెస్ట్ వచ్చింది. సో మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ఏంటి అండ్ అలాగే అది ఎక్కడ ప్రస్తావించబడింది, రాజ్యాంగంలో ఆర్టికల్ 87. అండ్ అలాగే ఇక్కడ ఏంటి దాని ప్రాసెస్ ఏంటో కూడా తెలుసుకోవాలి. ప్రాసెస్ ఏంటి, అ మెంబర్ మూవ్స్ ద మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అండ్ ఇంకొక మెంబర్ దాన్ని సపోర్ట్ చేయాలి. అప్పుడు ప్రెసిడెంట్ తన స్పీచ్ లో ఏమిచ్చారో, ఏం మాట్లాడారో ఆ పాలసీస్ గురించి, మెసేజ్ గురించి డిస్కషన్ అవుతుంది. అండ్ డిస్కషన్ అయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఆ డిస్కషన్ కి రిప్లై ఇస్తారు. అండ్ రిప్లై ఇచ్చిన తర్వాత ఏవైనా అపోజిషన్ ఏమైనా అమెండ్మెంట్స్ ఉన్నా లేకపోతే ఏమైనా మ్యాటర్ ని మిస్ అయినా అవి చెప్తున్నమాట. సో అప్పుడు ఇలా తీర్మానించుకొని మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అన్నది ముగుస్తుంది అన్నమాట. నెక్స్ట్ న్యూస్ ఏంటంటే మనకి నోటా మీద ఉంది. ఈ న్యూస్ కాంటెక్స్ట్ ఏంటంటే రీసెంట్ గా సుప్రీం కోర్ట్ ఏమని చెప్పిందంటే
నోటా ఏంటంటే ఇంపాక్ట్ ఆఫ్ చాయిస్ ఆఫ్ క్యాండిడేట్స్ ని పొలిటికల్ పార్టీస్ మీద పెద్ద ప్రభావం చూపించట్లేదు అని సుప్రీం కోర్ట్ చెప్పింది. అసలు ఈ నోటా అంటే ఏంటి? నోటా అంటే నన్ ఆఫ్ ద అబోవ్ అని. నన్ ఆఫ్ ద అబోవ్. మనం ఎలక్షన్స్ జరిగినప్పుడు క్యాండిడేట్స్ ని ఎలా ఎన్నుకుంటాం? మనకి ఈవీఎంస్ ఉంటాయి. ఈ ఈవీఎంస్ మీద మనకి క్యాండిడేట్ అండ్ అలాగే వాళ్ళ పొలిటికల్ పార్టీ ఇలా ఉంటుంది కదా. సో ఎక్కడ ఏ క్యాండిడేట్ కావాలో అన్నది ఎవరిని ఎన్నుకోవాలనుకుంటే అది ప్రెస్ చేస్తే మన ఓటు దానికి నమోదవుతుంది. ఇక్కడ నోటా ఏంటంటే మనకి ఎవరి మీద నమ్మకం లేనప్పుడు మనం ఎవరికి ఓటు వేయకూడదు అనుకున్నప్పుడు నోటా అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని మనం నొక్కితే మన ఓటు దానికి వెళ్తుంది. సో ఈ నోటా అనే ఆప్షన్ మనకి ఎప్పటి నుంచి ఇంట్రడ్యూస్ అయిందంటే మనకి 2013లో PUCL వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసు పరంగా మనకి సుప్రీం కోర్ట్ నోటా ఆప్షన్స్ పెట్టండి అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చెప్పింది. సో ఆ ఆదేశాల పరంగా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2013లోనే మనకి స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ముఖ్యంగా ఛత్తీస్గఢ్, మిజోరాం, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అండ్ ఢిల్లీ ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్స్ లో మనకి నోటా ఆప్షన్ అన్నది మొట్టమొదటిసారి ఇంట్రడ్యూస్ చేసింది. కానీ ఈ నోటా ఆప్షన్ వల్ల మనకి పెద్ద ప్రయోజనం ఏం రాలేకపోయింది. అంటే ఏంటంటే ఉదాహరణకి ఇప్పుడు ఈ ముగ్గురు పార్టిసిపేట్ చేశారు. ముగ్గురు క్యాండిడేట్స్ ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేశారు అనుకోండి. మనకి ఇండియాలో ఏం ఎలక్షన్ మోడ్ ఎలా మనం లైక్ గెలుస్తామంటే ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ మాట. అంటే ఎవరు ఎక్కువ మెజారిటీ ఫస్ట్ తెచ్చుకున్నారో, ఎక్కువ మెజారిటీ ఉన్న క్యాండిడేట్స్ లో ఎక్కువ మెజారిటీ ఎవరికి ఉందో వాళ్ళే లీడర్ గా ఆ ఎలక్షన్ లో ఎన్నికైపోతారు మాట. సో ఉదాహరణకి ముగ్గురు మెంబర్స్ ఉన్నారు అనుకోండి. సో ఈ మెంబర్ కి 40% వచ్చింది, ఇంకో మెంబర్ కి 38% వచ్చింది, ఇంకో మెంబర్ కి 22% వచ్చింది అనుకోండి. సో మెజారిటీ అంటే మినిమం 50% ప్లస్ 1 ఉండాలి. కానీ ఇక్కడ ఎవరికి ఎక్కువ వచ్చిందో వాళ్ళే విన్ అయిపోతారు. అంటే ఈ క్యాండిడేట్ మనకి ఈ ఎలక్షన్ లో విన్ అవుతారు. ఇప్పుడు నోటా ఆప్షన్ ఉంటే ఈ సిచ్యువేషన్ ఎలా మారుతుందో చూద్దాం. పర్సన్ 1, పర్సన్ 2, పర్సన్ 3 అండ్ నోటా ఉందనుకోండి. ఉదాహరణకి ఇక్కడ పర్సన్ 1 కి 30% ఆఫ్ ఓట్లు నమోదయ్యాయి అండ్ ఇక్కడ 15%, ఇక్కడ 15% అండ్ ఇక్కడ 40% ఉందనుకోండి. ఇక్కడ 40% ఉన్నా అంటే ఏంటి, చాలా మంది ఎవరిని ఎన్నుకోలేదు, నన్ ఆఫ్ ద ఆప్షన్ పెట్టారు. కానీ ఇక్కడ నోటా ఉన్నా ఇక్కడ నార్మల్ సినారియోలో ఏమవ్వాలి, మళ్ళీ రీఎలక్షన్ జరగడమో ఉన్న ఎలక్షన్ రద్దు చేయడమో జరగాలి. కానీ ఇక్కడ ఇవేమీ అవ్వదన్నమాట. సో ఇక్కడ ఈ నోటాను వదిలేసి జస్ట్ ఇందులో ఎవరు ఎక్కువ మెజారిటీ ఉందో అది కంటిన్యూ అయిపోతుంది. అందుకే సుప్రీం కోర్ట్ ఈ నోటా ఆప్షన్ మీద అసంతృప్తి వ్యక్తపరిచింది అన్నమాట. సో మనకి ఎగ్జామ్ రెస్పెక్ట్ లో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ నోటా ఏ పర్టికులర్ కేసు వల్ల ఇంట్రడ్యూస్ అయింది, ఏ రాష్ట్రాల్లో ఫస్ట్ ఇంప్లిమెంట్ అయింది అండ్ అలాగే ఈ నోటా ఆప్షన్ అన్నది మనకి లోక్సభ ఎలక్షన్స్ అలాగే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కే వర్తిస్తుంది. కానీ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కి, రాజ్యసభ ఎలక్షన్స్ కి ఈ నోటా ఆప్షన్ అన్నది ఉండదు. ఇది మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ న్యూస్ ఏంటంటే ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఇన్ ఏపీ గెట్స్ 5 యానిమల్ షెల్టర్స్. సో ప్రతి డిస్ట్రిక్ట్ కి ఏపీలో 5 యానిమల్ షెల్టర్స్ పెట్టాలన్నది ఈ న్యూస్ చెప్తుందన్నమాట. సో ఏంటి ఈ పర్టికులర్ స్కీమ్ ఏంటో చూద్దాం. సో ఏపీ ఏం చేస్తుందంటే ముఖ్యంగా పెంపుడు జంతువులు కాకుండా వీధుల్లో తిరిగే జంతువులు ఉంటాయి కదా, వాటి సంరక్షణ కోసం డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకి యానిమల్ షెల్టర్స్ ని పెడుతుంది. అండ్ ఇది లో కాస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మల్టీ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తో ఏర్పాటు అవుతున్న ఈ షెల్టర్ హౌసెస్ మాట. సో దీని ఇంప్లిమెంటేషన్ ఏంటో చూద్దాం. సో కీ ఫీచర్ ఏంటంటే ప్రతి డిస్ట్రిక్ట్ లో ముఖ్యంగా మనకి నియోజకవర్గాల దగ్గర ఉన్న హెడ్ క్వార్టర్స్ ఆ ఏరియాలో 5 యానిమల్ షెల్టర్స్ ని పెడుతుంది. అండ్ ఇది ఈ షెల్టర్స్ అన్ని మనకి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్, ఇది మనకి ఎంజీ నరేగా యాక్ట్ ఉంది కదా, ఈ యాక్ట్ ని రిప్లేస్ చేస్తూ 2025లో ఈ కొత్త యాక్ట్ వచ్చింది. ఈ స్కీమ్ లోనే ఆ పర్టికులర్ అంటే మనకి ఈ యానిమల్ షెల్టర్స్ ని ఈ వర్క్ డేస్ లో అంటే ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తూ ఈ పర్టికులర్ యానిమల్ షెల్టర్స్ ని కడుతున్నారు మాట. అండ్ మీరు ఇక్కడ నాకు ఒక విషయం చెప్పాలి, ఎంజీ నరేగాలో మనకి
ఎవరైనా రూరల్ ఏరియాస్ లో పని చేయాలనుకుంటే వాళ్ళు మేము పని చేస్తామని వాళ్ళు పని చేస్తామని వ్యక్తపరిస్తే వాళ్ళకి 100 days ఆఫ్ పని ఇవ్వాలన్నమాట. సో ఈ కొత్త యాక్ట్ పరంగా ఇది ఈ 100 days కాస్త ఇంకొన్ని డేస్ పెరిగింది. అది ఎన్ని రోజులో మీరు నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీటెయిల్స్ ఏంటి? మినిమం షెల్టర్ హౌస్ కావాల్సింది 0.5 acre ల్యాండ్, అండ్ అలాగే ఎంత ఖర్చు అవుతుంది? 10 లక్షలు ఖర్చు అవుతుంది. అండ్ కెపాసిటీ ఎంత అంటే 20 to 25 లార్జ్ యానిమల్స్ మాట. అలాగే ఫెసిలిటీస్ ఏంటి? ఫోడర్ కల్టివేషన్ స్పేస్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇంకొకటి, అండ్ మల్టీ కోఆర్డినేషన్ అన్నాను కదా, ఏ డిపార్ట్మెంట్స్ ఎలాంటి రోల్ పార్టిసిపేట్ చేస్తున్నాయో కూడా చూద్దాం. సో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏంటంటే ల్యాండ్ ఇస్తుంది, అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఏంటంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ అండ్ కన్స్ట్రక్షన్ ని చూసుకుంటుంది. అలాగే యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఏంటంటే వెటర్నరీ కేర్ అండ్ హెల్త్ సర్వీసెస్ ఇస్తుంది. అండ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ కూడా ఉంది కదా. సో ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఎన్జిఓస్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి ఈ షెల్టర్ గ్రూప్స్ ని, ఆ షెల్టర్ హోమ్స్ ని ఇవి పర్యవేక్షణలో చూసుకుంటాయి అన్నమాట. ఇంకొకటి నాయుడు, నెక్స్ట్ న్యూస్, నాయుడు ఇన్సిస్ట్ ఆన్ 100% వేస్ట్ క్లియరెన్స్ బై జూన్. సో ఇదేంటంటే ఏపీలో వేస్ట్ మేనేజ్మెంట్ గురించి వచ్చిన న్యూస్ మాట. సో ఈ న్యూస్ పరంగా ఏముందో చూద్దాం. సో ఏపీ వేస్ట్ మేనేజ్మెంట్ డ్రైవ్. సో మెయిన్ టార్గెట్ ఏంటి? ఈ వేస్ట్ మేనేజ్మెంట్ డ్రైవ్ లోని 100% ఆఫ్ వేస్ట్ క్లియరెన్స్ బై జూన్. ఈ సంవత్సరం 2026 జూన్ కల్లా 100% వేస్ట్ క్లియరెన్స్ చేయాలనుకుంటున్నారు. సో ఎప్పటి నుంచి? వీళ్ళు జూన్ 2024 నుంచి వాళ్ళు కొంత ఎస్టిమేషన్ వేసుకున్నారు అన్నమాట. ఆ ఎస్టిమేషన్ నుంచి 153 lakh tons ఆఫ్ చెత్తని వాళ్ళు ఎస్టిమేట్ చేసుకున్నారు. అందులో ఇప్పటికల్లా 114 lakh tons చెత్తని క్లియర్ చేశారు అన్నమాట. అండ్ అది ఎలాంటి చెత్త అంటే లెగసీ వేస్ట్ మాట. లెగసీ వేస్ట్ అంటే ఎప్పటి నుంచో పేరుకుపోయి ఉన్న చెత్తని లెగసీ వేస్ట్ అంటే అది రూరల్ ఏరియాస్ లోనే అవ్వచ్చు, అర్బన్ ఏరియాస్ లోనే అవ్వచ్చు. అంటే ఈ స్కీమ్ మొత్తం ఏపీకి వర్తిస్తుంది. లెగసీ వేస్ట్ అంటే ఎప్పటి నుంచో అలా మనకి కాలువల్లోని లేకపోతే ల్యాండ్ ఫిల్స్ లోనో పైన చెత్తని లెగసీ వేస్ట్ అంటారు అన్నమాట. నెక్స్ట్, సో మనకి ఒక పర్టికులర్ స్వర్ణాంధ్ర విజన్ 2047 తెలుసు కదా అందరికి. సో ఈ స్వర్ణాంధ్ర విజన్ 2047 లో క్లీన్ ఆంధ్ర కూడా ఒక పర్టికులర్ విజన్ మాట. సో దాని పరంగానే స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర అని చెప్పి ఒక స్కీమ్ ఉంది. అందులో పరంగా యాక్చువల్ గా ఏపీలో ఉన్న డిస్ట్రిక్ట్స్ కి వాళ్ళ క్లీన్లీనెస్ బట్టి వాటికి ర్యాంకింగ్ ఇస్తుంది. ఏ పారామీటర్స్ మీద వాళ్ళకి ర్యాంకింగ్ ఇస్తుందో ఆ పారామీటర్స్ కూడా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఇంపార్టెంట్. ఏంటా పారామీటర్స్ అంటే డోర్ టు డోర్ కలెక్షన్ ఒకటి, వేస్ట్ సెగ్రిగేషన్, హౌస్ హోల్డ్ టాయిలెట్స్, ఓడిఫి ప్లస్ ఇంప్లిమెంటేషన్ మాట. సో మనకి స్వచ్ఛ భారత్ మిషన్ లో టాయిలెట్స్ కడుతాం కదా, సో ఆ ఇంప్లిమెంటేషన్ ఇంకా కొనసాగుతుందా, సో దాని మీద కూడా ర్యాంకింగ్ వస్తుంది. ఈ ర్యాంకింగ్ బట్టి మనకి టాప్ డిస్ట్రిక్ట్స్, పర్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్స్ అలాగే లో పర్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్స్ ఏంటో కూడా మనకి ఈ స్కీమ్ బట్టి తెలుస్తుంది. టాప్ పర్ఫార్మర్స్ ఎవరు? విశాఖపట్నం, విజయనగరం అండ్ గుంటూరు. అలాగే లో పర్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్స్ ఏంటంటే ఆ ముందు చెప్పిన పారామీటర్స్ లో వీళ్ళు తక్కువ స్కోర్ చేశారు కాబట్టి వీళ్ళు లో పర్ఫార్మింగ్ మాట. వాళ్ళు శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్, పార్వతీపురం మాన్యం, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ మాట. నెక్స్ట్, సో ఈ పర్టికులర్ స్కీమ్ ద్వారా ఏం చేయాలనుకుంటున్నారు? సైంటిఫిక్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెసింగ్ చేయాలనుకుంటున్నారు. బిల్డ్ పబ్లిక్ టాయిలెట్, సెటప్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్, కన్వర్ట్ డంప్ యార్డ్స్ ఇంటూ గ్రీన్ పార్క్స్ మాట. ఓకే, సో ఈ సైంటిఫిక్ వేస్ట్ మేనేజ్మెంట్ లోనే మనకి గోబర్ధన్ స్కీమ్ అన్నది వస్తుంది అన్నమాట. సో గోబర్ధన్ స్కీమ్ అన్నది కూడా ప్రమోట్ చేయమని ఈ పర్టికులర్ ఏపీ వేస్ట్ మేనేజ్మెంట్ డ్రైవ్ లో మనకి ఈ న్యూస్ ఆర్టికల్లో చెప్పారు. అసలు ఈ గోబర్ధన్ స్కీమ్ అంటే ఏంటో చూద్దాం. సో గోబర్ధన్ అంటే ఏంటంటే ఇది ముఖ్యంగా మన రూరల్ ఏరియాస్ ని క్లీన్ విలేజెస్ గా అండ్ సర్క్యులర్ ఎకానమీగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటైన ఒక స్కీమ్ మాట. సో సర్క్యులర్ ఎకానమీ అంటే ఏంటి? సర్క్యులర్ ఎకానమీ అంటే మనకి ఇప్పుడు ఏదైనా వస్తువు ఉందనుకోండి, ఈ వస్తువుని మనం దాని యూజ్ అయిపోయిన తర్వాత ఐదర్ రీయూజ్ అయినా చేయాలి
ఆర్ రీసైకిల్ చేయాలన్నమాట. అంటే మనం ఈ రీయూజ్ రీసైకిల్ చేయడం వల్ల కొత్తగా మళ్ళీ ఇంకో రా మెటీరియల్తో ఇంకో ప్రొడక్ట్ తయారు చేయవలసిన అవసరం లేకుండా ఉన్న రా మెటీరియల్నే అలా సైకిల్ చేస్తూ రీసైకిల్ చేస్తూ రీయూజల్ చేస్తూ ఉన్న ఎకానమీని మనం సర్క్యులర్ ఎకానమీ అంటాం. ఉదాహరణకి మీరు ఒక కొత్త కాటన్ బట్టలు కొనుక్కున్నారు అనుకోండి, షర్ట్. సో దాన్ని మీరు వాడిన తర్వాత ఈ క్లాత్ నే మనం క్లీనింగ్ క్లాత్ గా తయారు చేసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, దాన్ని మనం రీయూజ్ చేస్తున్నాం. సో ఇది తర్వాత ఇది కూడా అయిపోయిన తర్వాత దీన్ని రీసైకిల్ చేసి మళ్ళీ ఇంకొక మెటీరియల్ గా తయారు చేస్తే దాన్ని రీసైక్లింగ్ అంటారు. అలాగే ఇప్పుడు మనం కిచెన్ వేస్ట్ ఉంటుంది. కిచెన్ వేస్ట్ ని మనం పారేయకుండా దాన్నే ఫర్మెంట్ చేసి మనం మాన్యూర్ గా ప్లాంట్స్ గార్డెన్ లో మనకి మాన్యూర్ గా వేస్తే అది కూడా మనం యూజ్ చేస్తున్నట్టు. అలాగే ఇప్పుడు మనకి విలేజెస్ లో ఏముంటాయి, మనకి అదేంటి యానిమల్ వేస్ట్, యానిమల్ హస్బెండరీలో యానిమల్ వేస్ట్ వస్తుంది. అలా అగ్రికల్చర్ లో అగ్రికల్చర్ వేస్ట్ హార్వెస్ట్ అయిపోతాయి కదా, హార్వెస్ట్ అయిపోయిన తర్వాత అగ్రికల్చర్ వేస్ట్ వస్తుంది. ఈ రెండిటిని మనం యూజ్ చేసుకోవచ్చు. ఎలాగా, మనం యానిమల్ వేస్ట్ నుంచి బయోగ్యాస్ ని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఎనరోబిక్ డికంపోజిషన్ ద్వారా బయోగ్యాస్ ప్రొడ్యూస్ అవుతుందని నిన్న మేము చూసాం కదా. సో అలాగే అగ్రికల్చర్ వేస్ట్ నుంచి ఆ అగ్రికల్చర్ వేస్ట్ నే మనం మాన్యూర్ గా తయారు చేసి మళ్ళీ మన మట్టి శారాన్ని పెంచొచ్చు మాట. సో దీన్నే సర్క్యులర్ ఎకానమీ అంటారు. అండ్ ఈ సర్క్యులర్ ఎకానమీని రూరల్ ఏరియాస్ లో ప్రమోట్ చేయడానికి ఉన్న స్కీమే ఈ గోబర్ధన్ స్కీమ్ మాట. ఈ స్కీమ్ అన్నది మనకి స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ ఫేజ్ 2 లో మనం ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇది లాంచ్ ఇయర్ ఏంటి, ఈ లాంచ్ ఇయర్ 2018. అండ్ ఇది ఇంప్లిమెంట్ చేస్తున్న మినిస్ట్రీ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి మాట. అండ్ బెనిఫిషరీస్ ఎవరు, రూరల్ ఏరియాస్ అని చెప్పాను కదా, రూరల్ హౌస్ హోల్డ్స్, ఫార్మర్స్ అండ్ లోకల్ బాడీస్ మాట. సో ఫోకస్ ఏరియా ఏంటి, సో శానిటేషన్, మనకి రెన్యూబుల్ ఎనర్జీ, ఎందుకంటే ఇది బయో గ్యాస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది కదా, సో ఇది రెన్యూబుల్ ఎనర్జీని ఇస్తుంది. అండ్ రూరల్ ఇన్కమ్ జనరేషన్ కూడా చేస్తుంది. అంటే ఆ చెత్త అలా వదిలేయడం కన్నా దాని నుంచి మనం డబ్బులు సంపాదించే మార్గాన్ని ఇస్తుంది కాబట్టి ఫార్మర్ ఇన్కమ్ ని పెంచుతుంది మాట. అలాగే ఈ గోబర్ధన్ ద్వారా మనకేంటి, బయోగ్యాస్ ని ఫర్టిలైజర్స్ ని తయారు చేయాలన్నాను కదా. సో గోబర్ధన్ ఏం చేస్తుందంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బయోగ్యాస్ అండ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. దాని ద్వారా మనకి బయోగ్యాస్ అండ్ అలాగే మాన్యూర్ అన్నది అక్కడికక్కడే తయారవుతుంది. అండ్ మన రైతులకు కూడా ఇంకా విలువ పెరుగుతుంది మాట. నెక్స్ట్ గోల్ ఈస్ టు ప్రిజర్వ్ గెయిన్ గ్లోబల్ రికగ్నైజేషన్ ఫర్ కొండపల్లి టాయ్స్. మనకి ఏప్రిల్ 18న వరల్డ్ హెరిటేజ్ డే అని చెప్పి మనం సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ రోజున మనకి కొండపల్లి బొమ్మల పండగ అని చెప్పి ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ అన్నది స్టార్ట్ అయిందన్నమాట. సో ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కొండపల్లి టాయ్స్ గురించి మనం తెలుసుకోవాలి. కొండపల్లి బొమ్మలు, ఈ కొండపల్లి టాయ్స్ అన్నవి కలర్ఫుల్ హ్యాండ్ క్రాఫ్టెడ్, మన చేనేత, సో ఇదేంటి చేతితో చేసే వుడెన్ టాయ్స్ మాట. అండ్ ఇవి మనకి కొండపల్లి, కృష్ణా డిస్ట్రిక్ట్ సంబంధించిన కొండపల్లి అనే ప్రాంతంలో తయారు చేస్తారు కాబట్టి దాని పేరు కూడా కొండపల్లి బొమ్మలు అని చెప్పి అన్నారన్నమాట. అండ్ ఇక్కడ వర్క్ చేసే ఆర్టిషియన్స్ ఒక కాస్ట్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆర్య క్షత్రియాస్ మాట. అండ్ మనకి హిస్టరీ పరంగా ఈ ఆర్య క్షత్రియాస్ మనకి 16వ సెంచురీలో రాజస్థాన్ నుంచి వచ్చి ఈ కొండపల్లి ప్రాంతంలో సెటిల్ అయ్యారని చెప్తుంది. అండ్ ఇంకొకటి, ఈ కొండపల్లి టాయ్స్ అనేది వుడెన్ టాయ్స్ అని చెప్పాను. ఏ వుడ్ తో మేడ్ అవుతుందంటే ఇది తెల్ల పొనిక, ఇలా ఈ వుడ్ తో తయారవుతుంది అన్నమాట. అండ్ ఈ కొండపల్లి టాయ్స్ థీమ్ ఏంటంటే ముఖ్యంగా మిథలాజికల్ స్టోరీస్ మాట. అంటే మన దేవుడు కథలు ఉంటాయి కదా, సో ముఖ్యంగా మనకి దశావతారం అండ్ కృష్ణ థీమ్ తో ఎక్కువ ఈ కొండపల్లి టాయ్స్ అన్నవి తయారవుతాయి. అండ్ సంక్రాంతి టైంలో బొమ్మల కొలువు పెడతారు కదా, ఆ కల్చర్ ఉంది కదా ఏపీలో, ఈ బొమ్మల కొలువులో ఈ కొండపల్లి టాయ్స్ అన్నవి ఎక్కువ మనకి కనిపిస్తాయి. అండ్ ఈ కొండపల్లి బొమ్మలకి మనకి జిఐ ట్యాగ్ వచ్చిందన్నమాట. నెక్స్ట్ పిఎం సూర్యఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన. సో ఈ స్కీమ్ ఏంటో చూద్దాం. ఈ స్కీమ్ మనకి
2024లో సెంట్రల్ సెక్టర్ స్కీమ్ గా మనకి లాంచ్ అయింది. అండ్ ఇది రికగ్నైజ్డ్ యాజ్ అ వరల్డ్ లార్జెస్ట్ డొమెస్టిక్ రూఫ్ టాప్ సోలార్ స్కీమ్. సో ఈ స్కీమ్ పరంగా ఏంటంటే మన ఇల్లులు ఉంటాయి కదా రెసిడెన్షియల్ ఏరియాస్, ఆ రెసిడెన్షియల్ ఏరియాస్ మీద మనం సోలార్ ప్యానెల్స్ ఉపయోగిస్తూ ఈ సోలార్ ప్యానెల్స్ నుంచి మనం సోలార్ ఎనర్జీని హార్వెస్ట్ చేసేటట్టు వీలయ్యేదే ఈ పర్టికులర్ స్కీమ్ మాట. అండ్ ఇది వరల్డ్స్ లార్జెస్ట్ డొమెస్టిక్ రూఫ్ టాప్ సోలార్ స్కీమ్ అని అందుకే అంటారు మాట. అండ్ ఇది ఇంప్లిమెంట్ చేస్తున్న నోడల్ మినిస్ట్రీ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. అండ్ టెన్యూర్ ఎంత మనకి? ఫైనాన్షియల్ ఇయర్ 2023 to 24 టు ఫైనాన్షియల్ ఇయర్ 26 to 27 మాట. నెక్స్ట్, అండ్ దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే మనం ఇండియాలో క్లీన్ ఎనర్జీ గోల్ ని అచీవ్ చేయడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద రూట్ గా మనం చూస్ చేసుకున్నాం అన్నమాట. టార్గెట్ ఏంటంటే మనకి 2026 to 27 కల్లా మనం 1 crore రూఫ్ టాప్ ఇన్స్టలేషన్స్ చేయాలని ఒక టార్గెట్. ఈ టార్గెట్ మీరు గుర్తుంచుకోండి, ఈ ఇయర్ కూడా గుర్తుంచుకోండి. అండ్ ఫ్రీ పవర్ ఎలిజిబుల్ హోమ్స్ కి మినిమం వాళ్ళకి 300 యూనిట్స్ ఆఫ్ ఫ్రీ పవర్ ఈ స్కీమ్ వల్ల వస్తుందన్నమాట. అండ్ ఎలిజిబుల్ అన్నాను కదా, ఎలిజిబిలిటీ ఏంటో కూడా ఈ స్కీమ్ లో చెప్తున్నారు. ఫస్ట్ ఎలిజిబిలిటీ ఏంటంటే వాళ్ళు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, అలాగే వాళ్ళకంటూ ఒక హౌస్ ఉండాలి విత్ సూటబుల్ రూఫ్, అంటే సోలార్ ప్యానెల్స్ పెట్టే వీలుగా వాళ్ళ ఇల్లు ఉండాలన్నమాట. ఇంకొకటి వ్యాలిడ్ ఎలక్ట్రిసిటీ కలెక్షన్ ఉండాలి వాళ్ళకి. అండ్ వాళ్ళు ఇంకా ఏ పవర్ సబ్సిడీ, రూఫ్ టాప్ పవర్ సబ్సిడీ వాళ్ళు ఇప్పటి వరకు తీసుకోకుండా ఉండాలన్నమాట. నెక్స్ట్, సో ఇంప్లిమెంటేషన్ ఎవరు చేస్తున్నారు? ఇంప్లిమెంటేషన్ నేషనల్ లెవెల్లో మనకి నేషనల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ అనే ఒక బాడీ ఫామ్ అయ్యి అది ఇంప్లిమెంట్ చేస్తుంది. అండ్ స్టేట్ లెవెల్లో స్టేట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీస్ ఇచ్చేస్తున్నాయి. అండ్ అలాగే డిస్కామ్స్ కూడా పార్టిసిపేటివ్ గా, యాక్టివ్ పార్టిసిపేషన్ గా స్టేట్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ లో ఉన్నాయన్నమాట. అలాగే డిస్కామ్ అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అన్నమాట. వీటి రోల్ స్పెసిఫిక్ గా ఏంటంటే మీటర్స్ వేయడం, అలాగే ఇన్స్పెక్షన్స్ చేయడం, అండ్ అలాగే అక్కడ జనరేట్ అయిన కరెంట్ ని మనకి నేషనల్ పవర్ గ్రిడ్ తో ఇంటిగ్రేట్ చేయడం ఈ డిస్కామ్స్ చేసే పని మాట. నెక్స్ట్, సో మనకి డిఫరెంట్ మోడ్స్ లోని ఈ పర్టికులర్ సర్వీస్ అన్నది ఈ స్కీమ్ నుంచి మనం తీసుకోవచ్చు. ఏంటా మోడ్స్ చూద్దాం. ఫస్ట్ మోడ్ ఏంటంటే మనకి రెన్యూబుల్ ఎనర్జీ సర్వీస్ కంపెనీ. సో ఇక్కడ ఓనర్షిప్, మెయింటెనెన్స్, రిస్క్, అవుట్కమ్, ఈ మూడు పరంగా చూద్దాం. సో ఇక్కడ రెన్యూబుల్ ఎనర్జీ సర్వీస్ కంపెనీ, ఇక్కడ ఈ మోడ్ లో ఏంటంటే మనకి సోలార్ రూఫ్ టాప్ అన్నది మన సోలార్ ప్యానెల్స్ మన ఇంటి మీద కాస్ట్, ఇన్స్టాల్ చేసే కాస్ట్ మనం భరించాం. ఏదో ఒక కంపెనీ అది మనకి రెంట్ పే చేసి వాళ్ళే ఇన్స్టలేషన్ కాస్ట్ తీసుకుంటారు, మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేస్తారు. సో మనకి రిస్క్ తక్కువ ఉంటుంది, అలాగే మనకి ఇన్కమ్ కూడా తక్కువే ఉంటుంది అన్నమాట. అలాగే ఇప్పుడు యూటిలిటీ లెడ్ అగ్రిగేషన్, ఇదేంటంటే ఇందాక డిస్కామ్స్ అని చెప్పాను కదా, ఈ డిస్కామ్స్ ఏం చేస్తాయంటే మనకి ఆ ఏరియాలో ఉన్న అన్ని హౌసెస్, కొన్ని హౌసెస్ ని ఒక గ్రూప్ గా పెట్టుకొని ఆ గ్రూప్ లోని మనకి కంప్లీట్ గా పవర్ గ్రిడ్ కి కనెక్ట్ చేస్తాయి అన్నమాట. వాళ్ళే సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేసుకుంటారు, వాళ్ళే ఆ పర్టికులర్ సోలార్ నేషనల్ పవర్ గ్రిడ్ కూడా ఇంటిగ్రేట్ చేస్తారు. ఇక్కడ కూడా మనకి ఓనర్షిప్ మనకి ఏమీ ఉండదు, మెయింటెనెన్స్ కాస్ట్ ఉండదు, రిస్క్ తక్కువ, అండ్ ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ లాగా, కానీ అందులో కూడా తక్కువ భాగం ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే క్యాపెక్స్ మోడ్, ఇదేంటంటే సెల్ఫ్ ఓన్డ్ అన్నమాట. అంటే ఇక్కడ ఓనర్ ఎవరు, ఆ ఇల్లు ఓనరో వాళ్ళే ఇన్స్టలేషన్ కాస్ట్ కూడా భరిస్తారు, మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేయాలి. రిస్క్ ఇక్కడ ఎక్కువ, కానీ ఇన్కమ్ అన్నది మనకి ఎక్కువ వస్తుంది. అండ్ ఇక్కడే గవర్నమెంట్ మనకి 300 యూనిట్స్ వరకు ఫ్రీగా యూజ్ చేయొచ్చు అని అన్నాం కదా, ఈ డైమెన్షన్ లోనే ఎక్కువ మనకి 300 యూనిట్స్ కన్నా మనం యూజ్ చేసుకొని మిగతాది మాత్రం మనం నేషనల్ గవర్నమెంట్ కి అమ్మి దాని నుంచి లాభపడచ్చు అన్నమాట.
దీన్నే కాపెక్స్ మోడ్. ఇలా ఈ 3 పద్ధతుల్లో మనం సోలార్ రూఫ్ టాప్స్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ డేవోస్ కాంపాక్ట్ ఆన్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. సో ఇదేంటంటే మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం మనకి ఏఎంఆర్ గురించి ఒక పర్టిక్యులర్ సమావేశం అయ్యింది, దాని అవుట్కమ్ గురించి ఈ వార్త అన్నమాట. సో ఇట్ ఈస్ సపోర్టెడ్ బై యూనిఫైడ్ కోయిలేషన్ ఫర్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ రెస్పాన్స్. అసలు ఈ ఏఎంఆర్ అంటే ఏంటో చూద్దాం. ఎగ్జామ్ రెస్పెక్ట్ లో మనకి ఇది తెలుసుకోవాలి. ఈ ఏఎంఆర్ అంటే యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఇప్పుడు ఏదైనా మైక్రోబ్ వల్ల మనకి డిసీజ్ వస్తే దానికి మెడిసిన్ ఇస్తే క్యూర్ అవ్వాలి. కానీ ఈ మైక్రోబ్ ఈ మెడిసిన్ కి క్యూర్ తగ్గదన్నమాట. రెసిస్టెన్స్ పెంచేసుకొని ఇది తగ్గకుండా మనకి డిసీజ్ అన్నది కంట్రోల్ అవ్వదు. దాన్నే యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటారు. అంటే ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి జలుబు వచ్చింది అనుకోండి. ఈ జలుబు వచ్చినప్పుడు మనం మందులు వేసుకున్నాం అనుకోండి. ఆ మందులు వేసుకున్నా మనకి తగ్గకపోతే మన పర్టికులర్ ఏజ్ జలుబు మనకి ఏదో వైరస్ బ్యాక్టీరియా వల్ల వచ్చింది కదా. సో దాని వల్ల అది ఏం చేసింది, మనం వేసుకున్న మందులకి అది తగ్గడం లేదు అంటే ఆ మందులు దాని మీద పనిచేయట్లేదని. అప్పుడు ఆ సిచ్యువేషన్ ని మనం యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అని చెప్పి అంటారన్నమాట. సో ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అన్నది బ్యాక్టీరియాకి రావచ్చు, వైరస్ కి రావచ్చు, ఫంగైకి రావచ్చు, ఆర్ ఏదైనా మైక్రో ఆర్గానిజం కూడా రావచ్చు అన్నమాట. ఇది ఎలా వస్తుంది? 2 రకాలుగా వస్తుంది. న్యాచురల్ వేలో వస్తుంది, ఆర్టిఫిషియల్ వేగా వస్తుంది. న్యాచురల్ వే అంటే మనకి నేచర్ లో ఎవల్యూషన్ లోనే బై నేచర్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ టైంలో అందరికీ కోవిడ్ రాలేదు. కొంతమందికి రెసిస్టెన్స్ ఉండడం వల్ల కొంతమందికి వ్యాక్సిన్ తీసుకోలేకపోయినా కోవిడ్ రాలేదు. ఎందుకంటే ఎవల్యూషన్ లో వాళ్ళకి ఆ స్ట్రెంగ్త్ ఉంది. అలాగే మైక్రోబ్స్ కూడా న్యాచురల్ ఎవల్యూషన్ లో వాళ్ళకంటూ ఒక స్ట్రెంగ్త్ వస్తుంది. అప్పుడు కూడా మనకి రెసిస్టెన్స్ వచ్చి యాంటీమైక్రోబియల్ రెసిస్టెంట్ కండిషన్ కి వెళ్ళొచ్చు. ఇప్పుడు మనకి ఇది పెద్ద హెల్త్ కన్సర్న్ ఎందుకు అయిందంటే మనకి ఓవర్ ద కౌంటర్ ఆర్ మిస్యూజ్ ఆఫ్ ద మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల ఈ ఏఎంఆర్ అన్నది ఇండియాలో ఒక పెద్ద హెల్త్ కన్సర్న్ గా మారింది. అంటే మనం అందరూ కామన్ గా చేసే మిస్టేక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జలుబు వచ్చింది అనుకోండి. సో మనం ఏం చేస్తాం, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మనం దగ్గరున్న మెడికల్ స్టోర్కి వెళ్ళి భయ్యా నాకు ఇలా జలుబు వచ్చింది ఏదైనా మందులు ఇవ్వు అని చెప్పి ఇస్తారు. సో ఏదో ఒక మందులు ఇస్తారు. ముఖ్యంగా జలుబు మనకి కామన్ కోల్డ్ అన్నది వైరస్ వల్ల వస్తుంది. కానీ మనకి ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ లో మనకి ఎక్కువ మెడిసిన్స్ దొరికేవి యాంటీ బ్యాక్టీరియల్ మెడిసిన్స్ దొరుకుతాయి అన్నమాట. లైక్ అజిత్రోమైసిన్ ఇలాంటివి. సో ఈ కైండ్ ఆఫ్ మెడిసిన్స్ ఇచ్చేస్తారు. సో ఇచ్చినప్పుడు తగ్గచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే మనకి నిజంగా అవసరం అయ్యి ఆ మెడిసిన్ వెయ్యాలి, క్యూర్ చేయాలి అన్నప్పుడు ఆ మెడిసిన్ పని చేయదు మాట. సో అప్పుడు మనకి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అది ఏజ్ పెరుగుతున్న కొద్దీ అది పెద్ద ఇష్యూ అవుతుంది మాట. సో ఇక్కడ ఏఎంఆర్ అన్నది ఓవర్ ద యూజ్ అండ్ మిస్యూజ్ ఆఫ్ యాంటీమైక్రోబియల్ మెడిసిన్స్ వాడడం వల్ల మనకి ఈ సిచ్యువేషన్ అన్నది మేజర్ హెల్త్ కన్సర్న్ గా మారుతుంది. ఇప్పుడు ఈ ఏఎంఆర్ కండిషన్ ఇండియాలో ఎలా ఉందో చూద్దాం. మనకి ప్రతి ఏటా ఈ ఏఎంఆర్ కండిషన్ వల్ల మనకి 6 లక్షల మంది చనిపోతున్నారని ఒక రిపోర్ట్ చెప్తుందన్నమాట. అండ్ అలాగే ఇప్పుడు ఈ పర్టికులర్ సమావేశంలో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారంటే ఫండింగ్ గురించి మాట్లాడుకున్నారు. అంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఫండింగ్ తెచ్చుకొని సో ఈ ఏఎంఆర్ ని డీల్ చేయాలని ఈ ఫండింగ్ గురించి మాట్లాడుకున్నారు. అండ్ దాని గోల్ ఏంటి, రెడ్యూస్ ఏఎంఆర్ డెత్స్ అండ్ సేవ్ 100+ మిలియన్ లైఫ్స్ బై 2050. ఈ గోల్ అన్నది ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, సో ఇండియాలో ఏఎంఆర్ కి రిలేటెడ్ ఏమైనా ఇనిషియేటివ్స్ ఉన్నాయంటే ఉన్నాయి. అవేంటో చూద్దాం. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ ఏఎంఆర్ 2.0 అండ్ వన్ హెల్త్ అప్రోచ్ మాట. వన్ హెల్త్ అప్రోచ్ ఏంటంటే మనుషుల ఆరోగ్యం బాగుండాలంటే వాళ్ళ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ బాగుండాలి. అలాగే యానిమల్స్ జంతువులు కూడా హెల్దీగా ఉండాలి. అప్పుడే మొత్తం ఎర్త్ అంతా హెల్తీగా ఉంటుందనే అప్రోచ్ ని వన్ హెల్త్ అప్రోచ్ అంటారు అన్నమాట. నెక్స్ట్, మనకి ఏఎంఆర్ రిలేటెడ్ ఒక మెడిసిన్ డెవలప్ చేశారు, అదే నఫిత్రోమైసిన్ అన్నమాట. అండ్ ఇంకొకటి నేషనల్ సర్వేలెన్స్ నెట్వర్క్. ఈ నెట్వర్క్ ప్రకారం ఏంటంటే మనకి గ్లోబల్ ఏఎంఆర్ డేటా ఎలా ఉంది,
ఆ డేటా సర్వేలెన్స్ అంతా మనకి ఈ నెట్వర్క్ ద్వారా షేర్ అవుతుంది. అలాగే గ్లోబల్ లెవెల్లో కూడా మనకి ఏఎంఆర్ రిలేటెడ్ కొన్ని ఎఫర్ట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే గ్లోబల్ యాక్షన్ ప్లాన్ ఆన్ ఏఎంఆర్ అండ్ యుఎన్ జనరల్ అసెంబ్లీ హై లెవెల్ మీటింగ్ ఆన్ ఏఎంఆర్ 2024. ఈ మీటింగ్ లో వాళ్ళు టార్గెట్ ఏం పెట్టుకున్నారంటే రెడ్యూస్ ఏఎంఆర్ డెత్స్ బై 10% by 2030. నెక్స్ట్, Kerala is the first state in India to declare Bacillus subtilis as a state microbe. సో ఈ పర్టికులర్ వార్తలు ఏంటంటే మనకి జనరల్ గా స్టేట్ యానిమల్ ఉంది, స్టేట్ ట్రీ ఉంది, అలాగే ఇప్పుడు స్టేట్ మైక్రోబ్ అని చెప్పి కొత్త కేటగిరీ వచ్చింది. ఈ కొత్త కేటగిరీని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? ఫస్ట్ టైం మన ఇండియాలో కేరళ స్టేట్ అన్నది ఇంట్రడ్యూస్ చేసింది. ఏంటి పర్టికులర్ బ్యాక్టీరియా అన్నది మనం చూసుకుందాం. సో ఈ బ్యాక్టీరియా బాసిలస్ సబ్టిలిస్ అన్నది గుడ్ బ్యాక్టీరియా అన్నమాట, ప్రోబయోటిక్ అంటారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం డైలీ మనకి బ్యాక్టీరియా మన బాడీలోను కూడా ఉంటుంది. కొంత బ్యాక్టీరియా మనకి హెల్ప్ చేస్తుంది, కొన్ని బ్యాక్టీరియాల వల్ల మనకి డిసీజెస్ వస్తాయి అన్నమాట, వ్యాధులు వస్తాయి. సో ఏ బ్యాక్టీరియా మనకి హెల్ప్ చేస్తుందో వాటిని గుడ్ బ్యాక్టీరియా అంటారు, ప్రోబయోటిక్స్. అందుకే కదా పెరుగు తినండి అంటారు, ఎందుకంటే గుడ్ బ్యాక్టీరియా అని చెప్పి. సో ఇప్పుడు నాకు కామెంట్ సెక్షన్ లో మనకి పాలు నుంచి పెరుగు తయారవుతుంది కదా, ఒక గుడ్ బ్యాక్టీరియా హెల్ప్ చేస్తుంది. ఆ గుడ్ బ్యాక్టీరియా పేరేంటో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పాలి. అండ్ ఈ గుడ్ బ్యాక్టీరియా ఇప్పుడు కేరళ డిక్లేర్ చేసుకున్న స్టేట్ బ్యాక్టీరియా మైక్రోబ్ లో అది ఎక్కడ దొరుకుతుందో చూద్దాం. అది సాయిల్ లోని ఎన్విరాన్మెంట్ లో దొరుకుతుంది, అలాగే హ్యూమన్ గట్ లో దొరుకుతుంది, అండ్ ఫర్మెంటెడ్ ఫుడ్ లో దొరుకుతుంది. లైక్ ఇలా పచ్చళ్ళు, పెరుగు ఇలాంటి వాటిల్లో దొరుకుతుంది అన్నమాట. అండ్ యూజెస్ ఏంటంటే మనకి ఎంజైమ్ తయారీలో యూజ్ చేస్తారు, అలాగే యాంటీబయోటిక్ మెడిసిన్స్ లో యూజ్ చేస్తారు, ప్రోబయాటిక్ ఇన్ ఫార్మింగ్ అండ్ లైఫ్ స్టాక్ ఫీడ్ మేత వాటిలో కూడా యూజ్ చేస్తారు అన్నమాట. నెక్స్ట్ ఏంటి? సేఫ్టీ. ఈ పర్టికులర్ ప్రోబయాటిక్ అన్నది సేఫ్ అని చెప్పి మనకి ఎలా తెలుసు అంటే ఈ GRAS స్టేటస్ అన్నది వచ్చింది. ఈ GRAS స్టేటస్ అన్నది యుఎస్ లో FDA ఈ సంస్థ ఈ స్టేటస్ ఇచ్చిందంటే అది సేఫ్ అన్నమాట. అండ్ ఇది సేఫ్ ఫర్ ఫుడ్ యూస్ అండ్ మెడిసిన్స్ అని కూడా ఈ సంస్థ దాన్ని గుర్తించింది. నెక్స్ట్, several heat waves recorded in 75 మండల్స్ అక్రాస్ ద స్టేట్. సో ఇప్పుడు ఎండాకాలం కదా, ఎండలు ఎక్కువ పెరిగిపోతున్నాయి. అండ్ తర్వాత మనకి మన స్టేట్ లో 47 మండల్స్ కి హీట్ వేవ్ అన్నది పెరిగిందని చెప్పి ఈ పర్టికులర్ న్యూస్ ఆర్టికల్ చెప్తుంది. సో మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో హీట్ వేవ్స్ అన్నది తెలుసుకోవాలన్నమాట. అండ్ నిన్న మనకి ఒక కామెంట్ లో ఒకటి చెప్పారు, లైక్ ఎన్విరాన్మెంట్ గురించి, సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఎక్కువ న్యూస్ చేయమని. ఈ రోజు సెషన్ అంతా ఎక్కువ మనకి ఈ డైమెన్షనే కవర్ అయిందన్నమాట. హీట్ వేవ్ అంటే ఏంటి? హీట్ వేవ్ అంటే మనకి టెంపరేచర్ ఏదైనా రీజన్ లో ఇంక్రీజ్ అయితే, నార్మల్ టెంపరేచర్ కన్నా ఎక్కువ ఇంక్రీజ్ అయితే దాన్ని హీట్ వేవ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్ కాల్డ్ ఏ అని ఉంది అనుకోండి, అక్కడ జనరల్ గా సమ్మర్ లో అక్కడ టెంపరేచర్స్ 37 degrees ఉందనుకోండి. సో ఈ టెంపరేచర్స్ దీన్ని నార్మల్ టెంపరేచర్స్ అంటారు. సో ఈ నార్మల్ అంటే సమ్మర్ లో ఏప్రిల్ అనే సీజన్ లో, ఏప్రిల్ 2nd week లో, కానీ ఈ ఏడాది ఏప్రిల్ 2nd week లోనే ఇక్కడ సంథింగ్ లైక్ 42 పెరిగింది అనుకోండి, ఇక్కడ దీన్ని హీట్ వేవ్ సిచ్యువేషన్ అంటారు అన్నమాట. సో దీన్ని ఎన్విరాన్మెంట్ లో టెక్నికల్ గా ఈ సిచ్యువేషన్ ని టెంపరేచర్స్ వాటి యావరేజ్ కన్నా పెరిగాయి అనుకోండి, దాన్ని హీట్ వేవ్ అంటారు. సో దీనికే కొన్ని టెక్నికల్ డెఫినేషన్ కూడా ఇచ్చారు మనం. సో హీట్ వేవ్ అన్నది ప్లెయిన్ లో అయితే ఆ టెంపరేచర్ పెరగడం ఎంత ఉండాలంటే ప్లెయిన్ ఏరియాస్ లో అట్లీస్ట్ 40 degrees నమోదు చేయాలి. అండ్ అలాగే మనకి హిల్లీ ఏరియాస్ లోని 30 degrees కన్నా ఎక్కువ టెంపరేచర్ నమోదై ఉండాలన్నమాట. అది కూడా మనకి ఖచ్చితంగా కూడా కొన్ని వేరియేషన్స్, కొన్ని డెఫినేషన్స్ ఇచ్చాయన్నమాట. సో అది నార్మల్ టెంపరేచర్ కన్నా ఎంత డిపార్చర్ అయితే దాన్ని హీట్ వేవ్ లేకపోతే సివియర్ హీట్ వేవ్ కేటగరైజ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు నార్మల్ టెంపరేచర్ ఇందాక చెప్పిన దాంట్లో 37 degrees అన్నాను కదా, ఈ 37 degrees కన్నా మనకి 4.5 to 6.4 degrees సెల్సియస్ ఇంత వేరియేషన్ లో పెరిగింది అనుకోండి. సో ఆ టైంలో దాన్ని హీట్ వేవ్ కండిషన్ గా పరిగణిస్తారు. అండ్ అంతకన్నా 6.4 degrees సెల్సియస్ కన్నా పెరిగింది అంటే 37 కాస్త మనకి సంథింగ్ అరౌండ్ 48 ఎంతో అయింది అనుకోండి, అప్పుడు ఈ కండిషన్ ని సివియర్ హీట్ వేవ్ అంటారు. అలాగే ఇప్పుడు మాక్సిమం యాక్చువల్ టెంపరేచర్స్ బట్టి కూడా హీట్ వేవ్ గా పరిగణించవచ్చు, ఓన్లీ ఇంక్రీజ్ బట్టే కాదు, మాక్సిమం యాక్చువల్ టెంపరేచర్స్.
సో మనకి మాక్సిమం యాక్చువల్ టెంపరేచర్స్ 45 degrees కన్నా పెరిగినా, అంటే ఏదైనా ప్లేస్ లోని 45 degrees కన్నా టెంపరేచర్ రైజ్ అయిందంటే అది హీట్ వేవ్. అలాగే అది 47 కన్నా పెరిగిందంటే సివియర్ హీట్ వేవ్ కండిషన్ గా భావిస్తారు. సో అప్పుడు మెట్రలాజికల్ డివిజన్ ఏం చేస్తుందంటే మనకి ఇండియాని మొత్తం మెట్రలాజికల్ పర్పసెస్ కోసం కొన్ని భాగాలుగా డివిజన్ చేసుకుందన్నమాట. మొత్తం ఇండియాని కొన్ని భాగాలుగా డివిజన్ చేసింది. ఆ పర్టికులర్ మెట్రలాజికల్ సబ్ డివిజన్స్ లో ఏదైనా 2 స్టేషన్స్ దగ్గర కాన్సిక్యూటివ్ గా 2 రోజులు ఈ హీట్ వేవ్ డెఫినేషన్ లో ఏదో ఒక డెఫినేషన్ లో అది ఫాలో అయితే సో అప్పుడు ప్రభుత్వం మనకి హీట్ వేవ్ ఉందని చెప్పి డిక్లేర్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్, చంద్రబాబు నాయుడు విల్ లే ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ అ మేజర్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్. సో ఈ న్యూస్ అన్నది ఈ రోజు వచ్చిందన్నమాట. సో ఇక్కడ ఏంటి, అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో మనకి ఒక సోలార్ ప్లాంట్ ని స్టార్ట్ చేయబోతున్నారు. సో ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మాట, ఇది ఎకానమీ కింద వస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ ప్లానెట్ ఏంటి, సోలార్ ఇన్గాట్ అండ్ వేఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సో ఇదేంటంటే మనకి జనరల్ గా మనం ఇంతవరకు సోలార్ ఎనర్జీ అన్నది ఎలా జనరేట్ చేస్తున్నాం అంటే మనం ముఖ్యంగా చైనా దగ్గర నుంచి సోలార్ ప్యానెల్స్ అన్నవి ఇంపోర్ట్ చేసుకొని ఈ సోలార్ ప్యానెల్స్ అంటూ మనం ఇన్స్టాల్ చేసుకొని సోలార్ ఎనర్జీని తెచ్చి ఆ సోలార్ ఎనర్జీని మనం నేషనల్ గ్రిడ్ కి పంపిస్తున్నాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఈ సోలార్ ప్యానెల్స్ నే మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. ఈ సోలార్ ప్యానెల్స్ కి కావాల్సినవే ఈ ఇన్గాట్ అండ్ వేఫర్స్ మాట. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే స్టార్టింగ్ సోలార్ ప్యానెల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్నది మనం స్టార్ట్ చేస్తూ అక్కడి నుంచి మనం పవర్ జనరేట్ చేస్తున్నాం. అండ్ దాని కెపాసిటీ అంతా 6.5 gigawatts అండ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ అంతా 4200 crores. మనకి ఈ ప్రాజెక్ట్ అన్నది 135 ఎకరాల్లో కంప్లీట్ అవుతుందన్నమాట. అండ్ తర్వాత ఈ ప్రాజెక్ట్ అన్నది 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని టార్గెట్. అండ్ ఈ ప్రాజెక్ట్ వల్ల దాదాపు 2000 ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని ఒక అంచనా అన్నమాట. అండ్ అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ కోసం అంటే మనకి ఇది సోలార్ ప్లాంట్ కదా, ఈ సోలార్ ప్లాంట్ కి మనం సోలార్ ప్యానెల్స్ తయారు చేస్తున్నాం, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని చెప్పాను. సో దీనికంటూ కూడా ఈ ప్లాంట్ రన్ అవ్వడానికి కూడా ఒక పవర్ సోర్స్ కావాలి. ఈ పవర్ సోర్సే అంటే ఒక మనకి ఐదర్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయొచ్చు ఆర్ ఇంకోటి ఏం చేయొచ్చు అంటే ఇంకొక పవర్ ప్లాంట్ పెట్టుకొని ఇక్కడ జనరేట్ అయిన పవర్ ని ఓన్లీ ఈ కంపెనీ కోసం ఆర్ ఈ మ్యానుఫ్యాక్చర్ కోసం యూజ్ చేసాం అనుకోండి, అలాంటి పవర్ ప్లాంట్ ని క్యాపిటివ్ పవర్ ప్లాంట్ అంటాం. క్యాపిటివ్ పవర్ ప్లాంట్ అంటే అక్కడ పవర్ ప్లాంట్ ఏంటంటే అక్కడ ప్రొడ్యూస్ చేస్తున్న పవర్ ఏదో ఒక ఇండస్ట్రీ కోసమే యూజ్ చేస్తే దాన్ని క్యాపిటివ్ పవర్ ప్లాంట్ అంటారు. ముఖ్యంగా ఆ ఇండస్ట్రీయే ఆ పవర్ ప్లాంట్ ని ఓన్ చేస్తుందన్నమాట. సో ఇక్కడ ఈ ప్రాజెక్ట్ లో కూడా ఈ సోలార్ ప్యానెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం యూజ్ అయ్యే పవర్ ని మనం ఈ పవర్ ప్లాంట్ క్యాపిటివ్ పవర్ ప్లాంట్ ఒకటి బిల్డ్ చేసుకుంటుంది. దాని కాస్ట్ ఎంత మనకి 1200 crores ఇన్వెస్ట్మెంట్ మాట. అండ్ అలాగే ఈ ప్లాంట్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ టైం ఇండియాలో మనం సోలార్ ప్యానెల్స్ కూడా తయారు చేస్తాం. ఇంతవరకు చెప్పాను మీకు సోలార్ ప్యానెల్స్ అన్నవి మనకి చైనా దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఇది అందుకే చాలా ఇంపార్టెంట్ మాట మనకి. నెక్స్ట్ అలాగే మనకి నెక్స్ట్ ఇంకొక ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ అయిన తర్వాత అనంతపూర్ లో ఉంది ఈ ప్రాజెక్ట్. దీని ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ మనకి 22,000 కోట్లు మాట. అండ్ ఇది ఒక హైబ్రిడ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ మాట. హైబ్రిడ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ అంటే సోలార్, విండ్ అండ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్. ఒకటి కన్నా ఎక్కువ రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ నుంచి పవర్ జనరేట్ చేస్తే దాన్ని హైబ్రిడ్ అంటారు. సో ఇక్కడ సోలార్ పవర్ జనరేషన్ కెపాసిటీ అంతా 1.8 gigawatts, విండ్ ఏంటి 1 gigawatts, అలాగే బ్యాటరీ అనే స్టోరేజ్ సిస్టమ్ ఇక్కడ 2 gigawatts పవర్ ని మనం జనరేట్ చేసే కెపాసిటీ ఉంది అనంతపూర్ లో నెక్స్ట్ రాబోతున్న ప్రాజెక్ట్. అండ్ ఇది ఇండియాస్ లార్జెస్ట్ రెన్యూబుల్ ఎనర్జీ కాంప్లెక్స్ అట్ అ సింగిల్ లొకేషన్. థ్యాంక్ యూ.